ఈరోజు 100వ రోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదే కాకుండా జేఏసీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు అంటే 100వ రోజు కాబట్టి అందరూ వచ్చి కూడా దాదాపుగా 100 రోజులు కాబట్టి 100 మంది ఈరోజు శిబిరంలో కూర్చొని నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జిల్లా ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే అన్ని తాలూకాల నుంచి వచ్చి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి కూడా కూర్చోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు కనపడతా ఉంది. ఎంత బలంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 100 రోజులు కూడా చాలామంది సహకరించారు. ఈ శిబిరానికి వచ్చి కూర్చొని ఎవరు ఏమనుకున్నా కూడా ఉన్నా లేకపోయినా ఉన్నవాడు అభిమానులు ఉన్న జిల్లా కావాలనుకున్న అభిమానులు ఉన్నట్టు కూడా ఈరోజు వచ్చి శిబిరాన్ని దర్శించి ఈరోజు 100వ రోజుకి చేరుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా స్పందన కనపడతా ఉందంటే ఎక్కడ స్పందనే లేదు. ఎందుకంటే మా ప్రతి గుండెల్లోనే ఉంది. ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల్లో ఉంది. ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ఒక ఆకాంక్ష వాళ్ళ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడైనా కానీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా స్పందించే పరిస్థితి ఉందా అని చెప్పేసి అవుతూ ఉంటారు. ఎన్నో విషయాల్లో ముందుండి వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఈ విషయంలో మాత్రము వాళ్ళలో నుంచి స్పందన లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఎవరు వచ్చినా రాకపోయినా పార్టీలకు అతీతంగానే ఈరోజు ప్రజల మనసులో ఉంది కాబట్టి, ప్రజల అభిప్రాయంలో మాకు కావాలని జిల్లా అనేది ఉంది కాబట్టి ఈరోజు ఈ శిబిరంలో జేఏసీ తరఫున వచ్చి కూర్చొని నిరసన తెలుపుతూ ఉన్న పరిస్థితి. జిల్లా కావాలని చెప్పేసి బలంగమైన కోరిక చంద్రబాబు వినిపిస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. ఏదన్నా మా లాంటి వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. కానీ ప్రజల్లో బలంగా ఉన్న విషయాన్ని మేము కూడా గమనిస్తూ ఉన్నాం. ఏదన్నా కూడా ఈ విషయాన్ని తెలియజేసేదానికి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా ప్రజలు మద్దతు ఇవ్వడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జేఏసీ వాళ్ళకి నిజంగా కృతజ్ఞత తెలపాల. ఇన్ని రోజులు ఏ విధంగా దీన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళా దాతలు కూడా చాలామంది జిల్లా కావాలని కోరిక ఉన్న వాళ్ళంతా కూడా దాతలు సహకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఎంపీకి వచ్చారు, అడగడానికి పోయినారు. ఏ విధంగా కూడా స్పందనే లేదు అక్కడ. అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాల. మళ్ళీ ఎంత మాత్రమో ప్రజల వద్ద ఓటేసుకున్న వారికి ఏ విధంగా గౌరవిస్తున్నారు అని చెప్పేసి కూడా గమనించుకోవాలి మేమంతా కూడా. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ పార్టీ కూటమిలో ఉండే పెద్దలంతా కూడా అడ్డపడతా ఉన్నారు. ఎందుకంటే జిల్లా కర్నూలు జిల్లానే ఉండాలా, మేమే అక్కడ అంత పెత్తనాలు చెలాయించాలా, ఎవరు ఏం పాడైపోయినా మాకేం సంబంధం లేదు, మేము జిల్లా ఇచ్చే పరిస్థితి లేదు అన్న రీతిలో ఈరోజు వాళ్ళ మనోభావాలు కనపడతా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత దారుణంగా ఈరోజు స్పందన లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాయంటే మళ్ళీ ఏ విధంగా ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు ఏమనుకున్నా అంటే కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో విధాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అవుతా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఏం అభివృద్ధి అనేది 20 ఏళ్లలో అభివృద్ధి కాలే. ఎక్కడ కూడా ఏది కూడా ఆయన చేసిండే కార్యక్రమం ఒకటైనా చెప్పుకోలేక లేదు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాతనే ఏదైనా మన ఆదోని కూడా డెవలప్మెంట్ అయిందంటే అది వాళ్ళ ద్వారానే అయింది, జగన్మోహన్ రెడ్డి ద్వారా అయింది. ఏదున్నా మీ ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా అయినారు కాబట్టి నా బాధ్యతగా నేను కూడా మన ఆదోని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను కూడా అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు అంట సార్ మాకు కూడా జిల్లా ఇవ్వండి అని చెప్పేసి. అంటే నేను జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఇప్పుడు నంద్యాల అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నామో ఇంకా వేరే విధంగా ఏమి ఆలోచించలేదు. ఎక్కడ కూడా మనము జిల్లాలు ఇవ్వలేదు. నంద్యాల ఇట్లా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తా అని చెప్పిన పరిస్థితి ఉంది.
మళ్ళీ ఏ విధంగా ఉంది సార్, మాకు ఏదైనా ఒకటి గుర్తుండాలని చెప్పిన తర్వాత మాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు. ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడాలని చెప్పేసి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలని చెప్పేసి, ఏదున్నా కూడా ఇక్కడి నుంచి కర్నూలు పోవాలంటే దాదాపుగా 2 hours పడతా ఉంది కాబట్టి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి కాబట్టి ఏదున్నా పేద ప్రజలు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ఏదున్నా మెడికల్ కాలేజ్ ఇక్కడ ఇస్తే ఖచ్చితంగా మేము న్యాయం చేసామని అవుతామని చెప్పేసి కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిస్థితి కూడా ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి గుర్తుండే పని చేయాలి కదా. వాళ్ళ ప్రజలంతా జిల్లా కావాలని అంటున్నారు, ఈ నియోజకవర్గాలంతా కూడా జిల్లా కావాలంటే ఎక్కడైనా స్పందన ఉందా? దాని గురించే ఊసే లేదు. కార్పొరేషన్ ఇస్తామంటారు, అంటే కార్పొరేషన్ తెచ్చుకొని మళ్ళీ నెత్తి మీద బరువు పెట్టుకొని మనకి మళ్ళీ పన్నుల రూపంలో బాగా భారం వేస్తామని చెప్పేసి ఆలోచన. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడైతే కూడా కార్పొరేషన్ అవుతుంది. జిల్లా అయిందంటే ఆటోమేటిక్గా కార్పొరేషన్ అవుతుంది, ప్రాబ్లమే లే. మళ్ళీ ఈ విధంగా ఆయన మాటల్లో చూస్తామంటే ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి కూడా మనకు కనబడింది ఆల్రెడీ, చెప్పే పని ఏం లే. ఏదన్నా కూడా మా తరపున కూడా ఈ 5 రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా నిరాదీశ కూర్చొని మేము కూడా జిల్లా కావాలని చెప్పేసి పోరాటం చేసే పరిస్థితి కూడా ఉంది. ఇది అందరికీ తెలుసు. ఏదన్నా కూడా ప్రజల మనోభావాల్ని ఆలోచన చేసే పరిస్థితిలో ఈ కూటమి ప్రయత్నం లేదు కాబట్టి ఈ పొద్దుైనా చెప్తా ఉన్నాం, మేము భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తే ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసి కానీ మన జిల్లా సాధిస్తామో మీ మనసులో ఉన్న మాటని మేము తీర్చేదానికి మేము కృషి చేస్తామని కూడా చెప్పడం జరుగుతా ఉన్నాం. ఏం తక్కువ ఈరోజు మా ఆదోని జిల్లా చేయడానికి ఏం తక్కువ ఉందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం.